కీర్తనలు 54వ అధ్యాయం. దేవా, నీ నామమును బట్టి నన్ను రక్షింపము, నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయం తీర్చుము. దేవా, నా ప్రార్థన ఆలకింపము, నా నోటి మాటలు చెవిని పెట్టుము. అన్యులు నా మీదకి లేచి ఉన్నారు, బలాఢ్యులు నా ప్రాణము తీసి చూస్తున్నారు. వారు తమ ఎదుట దేవుని ఉంచుకున్నవారు కారు. ఇదిగో, దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. నా శత్రువులు చేయి కీడు ఆయన వారి మీదకి రప్పించును. నీ సత్యమును బట్టి వారిని నశింపచేయము. స్వేచ్ఛార్పణులైన బలులను నేను నీకు అర్పించదును. యెహోవా, నీ నామము ఉత్తమము, నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించును. నా శత్రువులను నా కన్ను చూచి ఉన్నది. కీర్తన 54వ అధ్యాయం కనుక మనం హెడ్డింగ్ చూసినట్లయితే, తంతి వాద్యములతో పాడదగినది, జిఫీయులు వచ్చి దావీదు మాలో దాగి ఉన్నాడు కాడా అని సౌలుతో చెప్పినప్పుడు దావీదు రచించిన దైవధ్యానం. దైవధ్యానం అనేటువంటిది మనం 52వ అధ్యాయంలో చూసాం, 53, 54లో కూడా. అది హెబ్రీ భాషలో దానికి మషీల్ అంటారు, అంటే ఉపదేశ గీతము అని అర్థం. ఇక్కడ ఏదైతే ఉపదేశాన్ని ఈ కీర్తన ద్వారా తాను నేర్చుకున్నాడో మనకి నేర్పుతున్నాడో అనేటువంటి దానికి సారాంశంగా దావీదు రచించినటువంటి కీర్తన. ఈ సందర్భం ఏంటంటే, జిఫీలు వచ్చి దావీదు మాలో దాగి ఉన్నాడు కాడా అని సౌలుతో చెప్పినప్పుడు. ఈ అంశాన్ని మనం 1 సమూయేలు గ్రంథం 23వ అధ్యాయంలో చూద్దాం. అక్కడ కొన్ని వచనాలు చదివి మరలా మనం ఈ కీర్తన ధ్యానానికి వద్దాం. 1 సమూయేలు 23వ అధ్యాయం 14వ వచనం నుంచి 29వ వచనం వరకు చదివినట్లయితే ఈ కీర్తన యొక్క నేపథ్యాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. 14వ వచనంలో 23వ సమూయేలు గ్రంథం 1 సమూయేలు 23వ అధ్యాయం 14వ వచనం. అయితే దావీదు అరణ్యములోని కొండ స్థలములందును జీఫు అను అరణ్యమున ఒక పర్వతమందును నివాసము చేయుచుండెను. సౌలు అనుదినము అతని వెదికినను దేవుడు సౌలు చేతికి అతను అప్పగించలేదు. తన ప్రాణము తీయుటకై సౌలు బయలుదేరినని తెలుసుకొని దావీదు జీఫు అరణ్యంలో ఒక వనమున దిగిన. అప్పుడు సౌలు కుమారుడైన అలా దిగిన తర్వాత 20వ వచనంలో, రాజా, నీ మనోభీష్టమంతటి చొప్పున దిగిరమ్ము, రాజువైన నీ చేతికి అతనిని అప్పగించుట మా పని అని చెప్పగా 19వ వచనంలో చూస్తే జిఫీలు బయలుదేరి. ఈ జిఫీలు దావీదు మాలో ఉన్నాడు, అతనిని అప్పగించుట మా పని అని చెప్పినప్పుడు 21వ వచనంలో, సౌలు వారితో ఇట్లనెను, మీరు నా యందు కనికరపడినందుకై మీకు యెహోవా ఆశీర్వాదమునందును గాక అని చెప్పిన తర్వాత 25వ వచనంలో, సౌలును అతని జనులను తను వెతుకుటకై బయలుదేరిన మాట దావీదు విని కొండ శిఖరము దిగి మాయోను అరణ్యమందు నివాసం చేసెను. సౌలు అది విని మాయోను అరణ్యములో దావీదును తరుమబోయెను. అయితే సౌలు పర్వతము ఈ తట్టునను దావీదు అతని జనులను పర్వతము ఆ తట్టునను పోవుచుండగా దావీదు సౌలు దగ్గర నుండి తప్పించుకొని పోవాలనని త్వరపడుచుండెను. సౌలును అతని జనులను దావీదును అతని జనులను పట్టుకుని వల్లని వారిని చుట్టుకొనుచుండరి. ఇట్లుండగా దూత ఒకడు సౌలునద్దకు వచ్చి, నీవు త్వరగా రమ్ము, ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి దేశంలో చొరబడి ఉన్నారని చెప్పగా సౌలు దావీదును తరుముట మాని వెనుకకు తిరిగి ఫిలిష్తీయులను ఎదుర్కొని పోయెను. కాబట్టి సెలహమ్మ లెకెవుతు అని ఆ స్థలమునకు పేరు పెట్టబడిను. తర్వాత దావీదు అక్కడ నుండి పోయి ఎన్గెదీకి వచ్చి కొండ స్థలములలో నివాసం చేయుచుండెను. ఇక్కడ మనం చూసినట్లుగా జిఫీలు వనములో దావీదు ఉంటున్నప్పుడు వారు వెళ్ళి సౌలుతో మాట్లాడి దావీదును పట్టించే పనిని మేము చేస్తామని చెప్పినప్పుడు ఆ సౌలు దావీదును పట్టుకునటానికి జిఫీల మధ్యలో ఉన్న వనములో దిగినప్పుడు వీరు దావీదును పట్టుకునటానికి వారు చుట్టుముట్టబోయేటువంటి సమయంలో దానికి మునుపు ఫిలిష్తీయులు దండెత్తి ఇశ్రాయేల్ దేశం మీదకి వచ్చారు. కాబట్టి ఆ వార్త తెలియగానే దావీదును తరుముట మాని సౌలు తిరిగి వెనక్కి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. సో ఏ విధంగా మనం చదివినటువంటి కీర్తనల మొదటి భాగంలో ఎవరైతే అతనిని ఎదుర్కొన్నారో వారిని గురించి, ఆ కీర్తన చివరి భాగంలో ఏ విధంగా దేవుడు అతనికి విడుదల కలుగజేశాడో దాని గురించి దావీదు ఈ కీర్తన రచించాడు. కనుక 14వ వచనం నుంచి 29వ వచనం వరకు కనుక 1 సమూయేలు 23వ గ్రంథంలో రాయబడినట్లుగా మనం చూసినట్లయితే,
దాని యొక్క సంపూర్ణమైన అనుభవంతో దావీదు ఈ కీర్తన రచించాడని మనం గ్రహించవచ్చు. చూడండి, కొన్ని వచనాలు చూద్దాం మనం. వారు సౌలుకు వారిని గురించిన సమాచారం అందించబడిన తర్వాత సౌలు దావీదును పట్టుకునటానికి చేసేటువంటి ప్రయత్న సందర్భంలో దావీదు చేస్తున్నటువంటి ప్రార్థన: దైవా, నీ నామమును బట్టి నన్ను రక్షింపము, నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయం తెచ్చుము. అది అంటే అతడికి తెలుసు దేవుడు ఇటువంటి సందర్భంలో తనకి అనుమతించాడనియు, తర్వాత దేవుడు తప్పకుండా అతన్ని కాపాడుతాడనియు, ఎందుకంటే సమూయేలు చేత అతడు అభిషేకించబడిన వాడుగా ఉన్నాడు కనుక దేవుడు తన యొక్క నామాన్ని బట్టి, తన యొక్క మాటను బట్టి తప్పకుండా అతన్ని రక్షించి విడుదల కలుగు చేస్తాడు సౌలు చేతిలో నుంచి. తర్వాత నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయం తీర్చు. నీ నామము అంటే సవర నామముల కంటే ఉన్నతమైనటువంటి నామాన్ని బట్టి, నీ పరాక్రమం బట్టి నన్ను న్యాయం తీర్చు, అంటే ఏ విధంగా నన్ను భద్రపరచాలో ఆ విధంగా భద్రపరచు అని చెప్తున్నాడు. తర్వాత, దేవా, నా ప్రార్థన ఆలకింపము, నా నోటి మాటలు చెవిని పెట్టుము. ఎటువంటి పరిస్థితుల్లో దేవుని సన్నిధికి వచ్చి దేవునితోటి అంత సన్నిహితంగా ఉండగలిగినప్పుడు మాత్రమే అటువంటి నిశ్చయతతోటి నా నోటి మాటలు, నా ప్రార్థన ఆలకించమని మనం చెప్పగలుగుతాం. అంటే దావీదు తనకు కలిగినటువంటి ప్రతి పరిస్థితిలో కూడా తన హృదయాన్ని తనకు దగ్గర ఉన్నటువంటి 600 మంది మనుషులు కానీ తన సొంత పరాక్రమం మీద కానీ ఆధారపడక దేవుని పరాక్రమం మీద తన దీన మనసుతో తను చేసేటువంటి ప్రార్థనలు దేవుడు ఆలకించి తన పరాక్రమం ద్వారా తనని భద్రపరుస్తాడనేటువంటి నిరీక్షణ కలిగిన వాడిగా ప్రార్థిస్తున్నట్టు మనం చూస్తున్నాం. తర్వాత మనం కూడా మన యొక్క పరిస్థితులన్నింటిలో కూడా ప్రార్థించినప్పుడు అటువంటి మనసు ఎంతో దేవునికి ఇష్టకరమైనది. అటువంటి మనసుతో చేసేటువంటి ప్రార్థన దేవుడు చక్కగా అంగీకరిస్తాడు. తర్వాత 3వ వచనంలో, అన్యులు నా మీదకి లేచి ఉన్నారు, బలాఢ్యులు నా ప్రాణము చూచుతున్నారు, వారు తమ ఎదుట దేవుడిని ఉంచుకున్నవారు కారు. ఈ అన్యులు అనేటువంటి మాట హెబ్రీ భాషలో మూల హెబ్రీ భాషలో రాయబడింది జరీం అని. జరీం అనే మాటకి అర్థం ఏంటంటే గూఢచారులు అని, అట్లా అన్యులు అనే దానికి బదులు. కనుక గూఢచారులు, ఈ జిఫీలు దావీదు ఎక్కడెక్కడ ఉంటున్నాడు అనేటువంటి దాంతో కూడా కనుక్కొని మొదట వనంలో దిగాడు, తర్వాత మాయోను ప్రాంతంలో ఉన్నాడు. ఆ రెండింటిని కూడా సౌలుకి చేరవేసిన వాళ్ళుగా ఉన్నారు. అతన్ని ఏ విధంగా అయినా సరే పట్టించి సౌలు దృష్టిలో వారు మంచివారని అనిపించుకొని రాజు దగ్గర ఏదైనా ఉపకారం పొందాలనేటువంటి స్వలాభేపేక్ష కలిగిన మనసులు కలిగిన వారుగా ఉన్నారు. వారు బలాఢ్యులు నా ప్రాణం తీర్చుచున్నారు, అంటే సౌలు అతని యొక్క సైన్యం. తర్వాత గూఢచారులు అంటే ఈ జఫీలు నా మీదకి లేచున్నారు, వారు తమ ఎదుట దేవుణ్ణి ఉంచుకున్న వారు కారు. కొన్ని ఈ అధ్యాయాలన్నిటిలో కూడా మనం గమనిస్తున్న ఒక విషయం, దావీదు దైవుని తన ఎదుట ఉంచుకున్నవాడుగా కనబడుతున్నాడు. చూడండి, కీర్తన 16వ అధ్యాయం 8వ వచనం. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. ఇక్కడ మళ్ళీ ఇంకొక అధ్యాయంలో కూడా మనం చూడవచ్చు. 56వ అధ్యాయంలో 12వ వచనం. దేవా, నీవు మరణంలో నుండి నా ప్రాణమును తప్పించున్నావు, నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించున్నట్లు జారిపడకుండా నీవు నా పాదములను తప్పించున్నావు. కనుక తన జీవితం అంతటిలో కూడా దేవుని సన్నిధిని చూస్తూ జీవించినటువంటి అనుభవాన్ని కలిగినటువంటి వాడుగా దావీదును మనం గమనిస్తున్నాం. సో విశ్వాసులంగా మనకి కూడా ఈ విషయాలన్నీ వర్తించేవిగా ఉన్నాయి. ఒకసారి మనం ఆత్మలో వెలిగించబడిన తర్వాత పరిశుద్ధాత్మ యొక్క సంబంధంలో నీకు తీసుకుని రాబడినటువంటి జీవితం కలిగిన వారందరూ కూడా వారు పరలోక స్థలములలో ప్రభుతో కూడా కూర్చుండబెట్టబడి ఉన్నారనేటువంటిది ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో మనం చదువుతాం. కనుక మనం ఈ లోకంలో ఈ శరీరంలో ఉంటున్నప్పటికీ కూడా మనలో వెలిగించబడినటువంటి ఆత్మ దేవుని యొక్క ఆత్మతోటి కనుక సరైన సంబంధం కలిగి ఉన్నట్లయితే, దావీదు ఏ విధంగా నా గురిని నీ వైపు నిలిచి ఉన్నానని, తర్వాత అన్యులు ఏ విధంగా వారు దేవుని సన్నిధిలో సరైనటువంటి విధంగా చూడని వారుగా ఉన్నారని, తను ఏ విధంగా చూస్తూ నడిపించబడ్డాడో అనేటువంటిది చెప్పగలిగినాడు. అది విశ్వాసులంగా మనందరం కూడా నేర్చుకుని చేయవలసినటువంటి విషయం. తర్వాత ఇప్పుడు మనం చూస్తున్నటువంటి విషయాలన్నీ కూడా ఇంకొక దానికి కూడా నూతన నిబంధనలో గుర్తుగా ఉన్నది. చూడండి, మత్తయి సువార్త
26వ అధ్యాయం 36వ వచనం నుంచి. అంతటా యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండడని శిష్యులతో చెప్పి, పేతురును జబదయి ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడొకటకును మొదలుపెట్టెను. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, ఆయనను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కామని ప్రార్థించను. ఆయన మరలా శిష్యుల దగ్గరకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడియైనను నాతో కూడా మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతుడితో చెప్పి, మరలా రెండో మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీనిని త్రాగితేనే కానీ అది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రార్థించి తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచెను. ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండెను. ఆయన మరలా వారిలో విడిచి ఆ మాటలే చెప్పుచూ మూడవ మారు ప్రార్థన చేసిన. ఇక్కడ మనం దావీదు అటువంటి సందర్భంలో ఏ విధంగా పట్టబడబోయేటువంటి అవకాశాలు ఉన్నటువంటి సందర్భంలో దావీదు యొక్క మనసును మనం చూస్తున్నామో, మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయంలో కూడా తడు అప్పగించబోతున్నాడు అనేటువంటి విషయాన్ని గ్రహించిన వాడై ఆ గెత్సెమనే తోటలో ముందుగానే వెళ్ళి తన యొక్క మనసులో ఉన్నటువంటి భారం అంతటిని కూడా దేవుని సన్నిధిలో కుమ్మరించి, ఈ గిన్నె కనుక నేను త్రాగుట నీ చిత్తమైనట్లయితే అలాగే కానివ్వు, లేని ఎడల తొలగిపోవడం సాధ్యమైతే కాని ఎడల నేను దీన్ని త్రాగితేనే కానీ అది నా యొద్ద నుండి తొలగిపోవడం సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రార్థించు. కనుక ఈ పరిస్థితుల్లో కనుక నేను వెళ్ళటం నీ చిత్తమైనట్లయితే నన్ను అలాగే నడిపించు, అలా కాని పక్షంలో తొలగించుట నీ చిత్తమైనట్లయితే ఆ విధంగా చేయని చెప్పి ప్రార్థించాడు. 47వ వచనంలో మత్తయి సువార్త 26:47, ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడు యూదా వచ్చును. వానితో కూడా బహుజన సమూహము కత్తులు గుదియలు పట్టుకుని ప్రధాన యాజకుల యొద్ద నుండియో ప్రజల పెద్దల యొద్ద నుండియో వచ్చును. తర్వాత పేతురు ఒక సైనికుడి యొక్క చెవిని తెగ నరికినప్పుడు అప్పుడు ప్రభువు చెప్తున్నాడు 53వ వచనంలో, ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనిన ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడని నువ్వు అనుకుంటున్నావా? నేను వేడుకొనిన ఎడల ఇలాగ జరగవలనని లేఖనము ఎలాగో నెరవేరునని అతనితో చెప్పాను. కనుక ఇక్కడ మనం చూసేది ఏంటంటే, తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఏ విధంగా సంపూర్ణంగా తండ్రి చిత్తానికి లోబడి తను తాను అప్పగించుకొని, తండ్రి ఒకవేళ వేడుకున్నట్లయితే అనేక మంది సైనికులను పంపి అతనికి విడుదల కలుగు చేయగలిగిన అవకాశం ఉన్నప్పటికీ కూడా తను తాను సంపూర్ణంగా సమర్పించుకునేటువంటి జీవితాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తులో మనం చూస్తున్నాం. అలాగే దావీదు యొక్క జీవితంలో కూడా తనకు దేవుడు అనుమతించిన ప్రతి పరిస్థితిలో కూడా చక్కగా దేవునికి తను తాను అప్పగించుకొని యథార్థంగా తీర్పు తీర్చేటువంటి ప్రభు యొక్క హస్తాలకు సమర్పించుకొని, తర్వాత జీవం గల దేవుని సన్నిధిలో నిలబడగలగటానికి ఎటువంటి యొక్క మనసు ఆత్మ అవసరమైనదో దాన్ని సరిచేసుకుంటూ చక్కగా తన ప్రార్థనను దేవునికి సమర్పించిన వాడుగా చూస్తున్నాం. సో అది మన జీవితంలో కూడా మనం గమనించవలసిన విషయం. చాలాసార్లు దేవుడు మన జీవితంలో అనుమతించేటువంటి ప్రతి పరిస్థితిలో కూడా మనం ఎటువంటి మనసుతో ప్రభు సన్నిధికి ప్రార్థనలో వస్తాం. తర్వాత మనకు కలుగు చేసినటువంటి పరిస్థితుల్లో ఆ పరిస్థితులు కలుగు చేసిన మనుషులు లేక మన బలహీనతలు, వాటన్నిటి విషయంలో ఏ విధంగా మనం మంచి మనసుతోటి దేవుడి వైపు చూడగలమనేటువంటిది మన ప్రార్థన అంగీకారం అవుతుందా లేదా అనేటువంటి దానికి గుర్తు. కనుక ఇవన్నీ మనం పరీక్షించుకుంటున్నప్పుడు అతడు ఏ విధంగా సంపూర్ణమైన విశ్వాసంతో ప్రభువునందు విశ్వసించి సమస్తాన్ని చక్కగా చేయగలిగిన అతని దేవుని సామర్థ్యం అందు విశ్వసించి ఉన్నాడో మనం చూస్తున్నాం. కనుక మన ప్రార్థనా జీవితంలో అది ఎప్పుడూ కూడా మంచి పునాదిగా అటువంటి హృదయాన్ని కలిగి ఉండాలి. తర్వాత 4వ వచనంలో చూస్తే, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. కనుక అటువంటి పరిస్థితిలో కొండకు ఒక పక్క దావీదు అతని సైన్యం, రెండవ పక్క సౌలు అతని సైన్యము చుట్టుముట్టుతుండగా కొంత సమయం తర్వాత ఎవరో ఒకరిని దర్శించవలసి వస్తుంది. ఎందుకంటే ఆ ఇద్దరు కలిసి ఒకే కొండ మీద అటు ఇటు తిరుగుతున్నారు.
అటువంటి సందర్భంలో తన హృదయాన్ని చక్కగా స్థిరపరచుకొని ప్రభు యొక్క ఆదరణను పొందగలగటం అనేటువంటిది ఏదో రుచి చూడగలిగిన వాడిగా ఉన్నాడు. అది మన ప్రభువు కూడా ఆ గెత్సేమనే తోటలో ప్రార్థించినప్పుడు నా చిత్తం కాదు నీ చిత్తమే సిద్ధించునుగా అని ప్రార్థించాడు. అంటే మన ప్రభువు కానీ దావీదు కానీ ఏదైతే పరిస్థితి ఉన్నదో దానిలో నుంచి చక్కగా విడుదల కలుగు చేయుటకు సామర్థ్యం కలిగిన వారు అనేటువంటిది వారు పూర్తిగా విశ్వసించిన వారు. చూడండి, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణము నుండి రక్షింపగలవానికి, మరణము నుండి అని కాదు, కరెక్ట్గా చదవాలంటే మరణములో నుండి అని చదవాలి. మరణములో నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడిన. ఆయన కుమారుడయ్యండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడు. కనుక మరణంలో తీసుకుని వెళ్ళినప్పటికీ దానిలో నుంచి బయటికి తీసుకొని రాగలిగినటువంటి వాడని తన ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి జీవించున్నాడు. దావీదు జీవితంలో కూడా అదే మనం చూస్తున్నాం. ఇక్కడ నా ప్రాణమును ఆదరించువాడు. కనుక మన కలిగినటువంటి పరిస్థితుల్లో చాలామందిని చూసినప్పుడు మనం అనేక మంది మనుషులకు తెలియచెప్పటం కానీ లేక వారు చెప్పేటువంటి ఆదరణ మాటల ద్వారా మనం ఆదరించబడటం కానీ ఆ ఆదరణను పొందాలనే ఎదురు చూచేటువంటి హృదయం కానీ మనలో కనబడుతుంది. అవి తప్పు కాకపోవచ్చు. అంటే మనం ఇతరులకి మన ప్రార్థనా భారాన్ని మన పరిస్థితిని పంచుకోవటం అనేటువంటిది, లేక వారు మనల్ని ఆదరించడానికి చేసే ప్రయత్నం కూడా తప్పు కాదు. అయితే ఏది మనం సరైనది కాదని చూడాలంటే మన హృదయం అటువంటి మనుషుల చేత ఆదరించబడటానికి అలవాటు పడినటువంటిదిగా ఉన్నట్లయితే ప్రభువు యొక్క ఆదరణ పరలోక సంబంధమైనటువంటి విధంగా మనల్ని ఆదరించగలిగినటువంటిది ఏదో అది మనం రుచి చూడలేం. 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 4-5. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గల వారు అన్నట్లు మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగో విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. అటువంటి అనుభవాన్ని పౌలు కూడా ఈ 2వ కొరింథీ రాసిన పత్రిక ఎఫెసీలో తను వెళ్ళినటువంటి సందర్భంగా ఆ శ్రమలను గురించి రాస్తూ వచ్చాడు. తర్వాత అంతకు మునుపు తన పరిస్థితుల్లో కూడా ఏ స్థలాల్లో దాదాపు చావు దగ్గరకు వచ్చి తప్పించుకునేటువంటి సందర్భాన్ని చూచి ఆ పరిస్థితులలో తాను ఏ విధంగా ఆదరించబడ్డాడో తను గుర్తిరిగిన వాడై దానిని గురించి మాట్లాడుతున్నాడు. సో దావీదు కూడా నా ప్రభువు నన్ను ఆదరించుతున్నాడు అని చెప్తున్నాడు. కనుక విశ్వాసమైన మనం దేవుడు తన ఏర్పాటులో మన జీవితంలో జరగవలసిన పరిశుద్ధీకరణ కార్యం కానీ తర్వాత దావీదు ఇశ్రాయేలులందరి మీద రాజుగా ఏలటానికి దేవుడి మీద ఆధారపడి రాజరికం చేయటానికి అవసరమైనటువంటి నైపుణ్యము నేర్పరితనము అవసరమైనదో దాన్నంతటిని తన జీవితంలో సంగ్రహించి జీవించగలుగుటకు అవసరమైనటువంటి దానిలో కూడా తీసుకెళ్తున్నాడు. దానిని అర్థం చేసుకున్నవాడే మనుషుల యొక్క ఆదరణ కాకుండా దేవుని ద్వారా కలిగేటువంటి ఆదరణను తన హృదయంలో రుచి చూచిన వాడిగా ఉన్నాడు. కనుక మన జీవితంలో దేవుడు అనుమతించే ప్రతి పరిస్థితిలో కూడా మనము నిజమైనటువంటి ఆదరణ దేవుని ద్వారా పొందటం అనేటువంటి రుచికరమైనటువంటి అభ్యాసంగా మనం మార్చుకోవాలి. తర్వాత 5వ వచనంలో నా శత్రువులు చేయి కీడు ఆయన వారి మీదకి రప్పించును, నీ సత్యమును బట్టి వారిని నశింపచేయము అని చెప్తున్నాడు. ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా లేచినటువంటి అపవాది అతని దూతలందరూ కూడా రాబోయేటువంటి దినాల్లో ఏ విధంగా వారందరినీ కూడా నశింపచేసి మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు తన యొక్క రాజ్యాధికారాన్ని అంతటినీ భూలోకములోను పరలోకములోను తండ్రి అయిన దేవుడు అప్పగించబోతున్నాడో మనము ప్రకటన గ్రంథంలోనూ ఇతర వచనాల్లోనూ మనం చూడవచ్చు. తర్వాత దావీదు విషయంలో కూడా ఈ శ్రమలన్నిటినీ గతించిన తర్వాత మొదట హెబ్రోన్లోను తర్వాత ఇశ్రాయేలు వారందరిలోకి రాజుగా అతడు అభిషేకించబడి స్థిరపరచబడేవాడుగా ఉన్నాడు కూడా దావీదు ముందుగా ఎరిగిన వాడై తర్వాత శత్రువులు అంటే ఏ విధంగా సౌలు తర్వాత అతనికి తోడ్పడినటువంటి జిఫీలు వాళ్ళందరూ కూడా ఏ విధంగా దేవుని చేతిలో చేయబడతారనేటువంటిది కూడా ముందుగా ఎరిగిన వాడుగా ఉన్నాడు. అది చూసిన తర్వాత స్వేచ్ఛార్పణలైన బలులను నేను నీకు అర్పించుదనని చెప్తున్నాడు. అంటే ఏదైనా సరే
నేను ఇష్టపూర్వకంగా నేను చేస్తాను అని చెప్తున్నటువంటి బలి కాదు ఇది. అతను చెప్తున్నది అది స్వేచ్ఛార్పణ బలి అని మనం లేవీకాండంలో చూస్తాం. కానీ ఇక్కడ చూస్తున్నటువంటిది అది కాదు. అంటే ఇప్పుడు తనకు కలిగినటువంటి ప్రతి పరిస్థితిలో కూడా తన హృదయం యొక్క స్థితిని చెబుతున్నటువంటిది అది ఆ స్వేచ్ఛార్పణలైన బలి అంటే నేను జిఫీల అరణ్యంలో ఉన్నాను, వనంలో దిగాను, మాయోను ప్రాంతంలోనికి వెళ్ళాను. ఇవన్నీ కూడా నువ్వు నన్ను నడిపించావు. అక్కడికి వెళ్ళినప్పుడు మరలా విపరీతమైన పరిస్థితులు కూడా కలుగు చేశావు. జీఫీలు నన్ను భద్రపరచడానికి బదులుగా వారు నన్ను గురించి సమాచారం ఇచ్చారు. తర్వాత మరలా సౌలు వచ్చి నన్ను ఎదుర్కొని పట్టడానికి చేసే ప్రయత్నం జరిగనిచ్చావు. వీటన్నిటిలో నా హృదయంలో ఎందుకు దేవుడు నన్ను ఈ విధంగా జరగనిచ్చాడు అనేటువంటిది ఒక్క కోశాన్ని కూడా నాలో ఆలోచన రాలేదు. అలా కనుక వచ్చినట్లయితే అది నేను నా జీవితము ఇష్టపూర్వకంగా నీ కొరకు జీవించినటువంటి జీవితంగా నువ్వు గుర్తించు. కనుక నేను అర్పించేటువంటి ఇష్టపూర్వకమైన స్వేచ్ఛార్పణతో కూడిన బలి ఏమిటి అంటే నా జీవితంలో నువ్వు అనుమతించిన ప్రతి పరిస్థితిని గొణుగు సణుగు లేకుండా ఇష్టపూర్వకంగా ప్రభువుకి నా జీవితాన్ని సమర్పించడం అనేటువంటిదే స్వేచ్ఛార్పణ అయినటువంటి బలి. మన ప్రభు ఏం చెప్పినాడు ప్రార్థనలో? నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక 3 సార్లు. అంటే సంపూర్ణమైన హృదయంతో అందరి పాపముల కొరకై తను త్రాగబోయేటువంటి ఆ పాపపు పాత్రను తండ్రి తన జీవితంలో అనుమతించిన దాన్ని కుమారుడు ఏ విధంగా స్వీకరించి తన్ను తాను స్వేచ్ఛార్పణగా తండ్రి ఆ బలిపీఠం మీద సిలువ మీద అప్పగించుకున్నాడు. ఏమాత్రం కూడా తను అది బొచ్చు కత్తిరించువా అని ఎదుటికి గొర్రె తీసుకుని రాబడినట్లుగా వధకు సిద్ధమైనటువంటి గొర్రె పిల్లగా పౌలు అదే చెప్తున్నాడు రోమాపత్రిక 8వ అధ్యాయంలో, మేము దినమెల్లా వధకు సిద్ధమైనటువంటి గొర్రెల వలె ఉన్నాము. అంటే ప్రతిరోజు కూడా వాళ్ళ జీవితాల్లో జరిగేటువంటి ప్రతి పరిస్థితుల్లో ఎటువంటి గొణుగులు సణుగులు కానీ, దేవా ఎందుకు ఈ పరిస్థితి నా జీవితంలో అనుమతించావని కానీ, ఎందుకు ఈ విధంగా జరిగిందని కానీ, లేక ఒక మనిషి ద్వారా ఎందుకు నాకు ఈ పరిస్థితి వచ్చిందని కానీ ఎప్పుడు ఏమాత్రం కూడా సణగకుండా సంపూర్ణంగా మనం సిద్ధపడినటువంటి అర్పణతో మన జీవితాన్ని ఫణంగా అప్పగించినప్పుడు మాత్రమే అది స్వేచ్ఛార్పణమైనటువంటి బలిగా దేవుడు గుర్తించేవాడుగా ఉన్నాడు. కనుక మనకి భౌతికంగా కలిగినటువంటి కొన్ని ఆశీర్వాదాలను దేవుడికి ఇష్టపూర్వకంగా సమర్పించడం అనేటువంటిది కాదు. మన జీవితం యొక్క సరళిలో ఎక్కడైనా ఏదైనా సరే దేవుని ఎదుట కానీ, మన మనస్సాక్షి మనకు దోషారోపణ చేస్తున్నప్పుడు కానీ, ఆయనకు వ్యతిరేకంగా మనం జరిగించినటువంటిది ఏదైనా సరే లోబడకుండా ఉన్న జీవితం మనం అప్పగించేటువంటి స్వేచ్ఛార్పణకు సూచన కాదది. కనుక పౌలు జీవితంలోనూ, మరి ప్రభువు జీవితంలోనూ, దావీదు జీవితంలోనూ అటువంటి స్వేచ్ఛార్పణమైనటువంటి బలులు అర్పించుట అనేటువంటిది మనం చూస్తున్నాం. విశ్వాసులంగా మనందరికీ ఇవ్వబడినటువంటి గొప్ప ఆధిక్యత అది. మనం ఎటువంటి విధంగా మన దినదిన జీవితాన్ని మనకు అనుమతించిన ప్రతి పరిస్థితిలో కూడా ఇష్టపూర్వకంగా ఆయనకు లోబడి దేవా నీ చిత్తము సిద్ధించునుగాక అని చెప్పగలిగినటువంటి పరిస్థితి మన హృదయంలోనికి రాగలుగుతుందో అప్పుడు మన యొక్క ప్రార్థన ఆయన ఆలకించి, మన మాటలు ఆయన చెవిని పెట్టి, ఆయన పరాక్రమాన్ని చూపించి, ఏ విధంగా సౌలు తను దావీదును తరుముట మాని తిరిగి వెళ్ళవలసి వచ్చిన పరిస్థితి వచ్చినదో మన జీవితంలో కూడా అటువంటి భద్రత, కాపుదల, విడుదల అన్నిటినీ ఆయన సమకూర్చగలడు. 6వ వచనం, యెహోవా నీ నామము ఉత్తమము, నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. సౌలు తిరిగి వెళ్ళిపోయిన తర్వాత మరి దావీదు ఊపిరి పీల్చుకొని చెప్పినాడు, దేవా ఎంత చక్కగా నా ప్రార్థన ఆలకించున్నావు, నా హృదయం యొక్క స్థితిని నువ్వు చూచున్నావు, నా శత్రువులు నన్ను తరుముతున్న వారు వెనకకు మరలగలిగేటట్లుగా నువ్వు చేస్తున్నావు. నేను ఒక బాణము ప్రయోగించలేదు, నేను ఒక శూలాన్ని వాడలేదు, ఎవరి దగ్గర ఒక ఖడ్గాన్ని ఎత్తలేదు, కానీ నీ పరాక్రమను నా మధ్యలో బలపరుచున్నావు. కనుక నీ నామం ఉత్తమమైనది. కనుక మనము సంపూర్ణమైన విశ్వాసంతో మన కలిగిన ప్రతి పరిస్థితిలో కూడా దేవుని మీద ఆధారపడినప్పుడు, ఆయన కలుగజేసేటువంటి విడుదలను మనం రుచికరంగా చూచినప్పుడు మనం కూడా ఆ విధంగా పాడగలం. దేవా నీ నామము ఎంతో ఉత్తమమైనది, ఎంతో గొప్పది, ఎంతో ప్రభావం కలది. 7వ వచనం, ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించున్నాడు. కనుక తనకు కలిగినటువంటి దినదిన పరిస్థితులన్నిటిలో జీఫీల చేతిలో నుంచి,
సౌలు చేతిలో నుంచి విడుదల పొందినవాడే. తర్వాత మనం ఆ మొదటి సమయాలు 24వ అధ్యాయంలో చూస్తున్నాం. అతడు దావీదు ఎన్గెది వనంలోనికి వెళ్ళిపోయినాడు, అక్కడ దాక్కోవటానికి. ఈ విధంగా మనకు కలిగిన ప్రతి పరిస్థితిలో దేవుడు దావీదును, ప్రభువును, పౌలును ఏ విధంగా రక్షించి నడిపించున్నాడో మనందరినీ ఆ విధంగానే రక్షించుటకు సామర్థ్యం కలిగిన దేవుడిగా ఉన్నాడు. కనుక ఆయన సామర్థ్యాన్ని, ఆయన ఉత్తమత్వాన్ని, ఆయన మనకు కలుగజేసేటువంటి ఆదరణను మనం గుర్తెరిగి రుచి చూడగలిగే విధంగా ఉండగలగటానికి మన జీవితాలు స్వేచ్ఛార్పణమైనటువంటి బలిగా అర్పించుకున్నటనేటువంటిది అభ్యాసపూర్వకమైన జీవితంగా మార్చుకున్నప్పుడు నిజమైనటువంటి ఆశీర్వాదాన్ని మనం రుచి చూచి ప్రభువుకి ఇష్టకరమైన జీవితం మన అంతరంగంలోనూ తర్వాత మన ద్వారా నడిపించబడేటువంటి అనుభవాన్ని మనం కలిగి జీవించగలుగుతాం. దేవుడి వాక్యమును మన కొరకే ఆశీర్వదించిన గాక. మా జీవం కలిగిన తండ్రి, మీకు ఎంతో వందనాలు. మీరు ఇచ్చినటువంటి వాక్య భాగాన్ని మా కొరకే ఆశీర్వదించండి. మరి మేము మిమ్మల్ని గురిగా ఉంచుకొని ఆ జీవము గల దేవుని సన్నిధిలో సంచరించుటనేటువంటి అనుదిన అనుభవాన్ని కలిగి ప్రతి పరిస్థితిలో కూడా స్వేచ్ఛార్పణమైనటువంటి బలులు అర్పించుట అనేటువంటి జీవితాన్ని క్రమ పద్ధతిలో జీవించగలుగుటకు మాకు సహాయపడండి. మేము జీవించేటువంటి మా శేష జీవితం మీకు ఇష్టకరమైనటువంటి బలి అర్పణంగా మీ ఉన్నతమైన మీ నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగినటువంటి రుచికరమైనటువంటిదిగా అనేక మందికి ఆదరణకర్తగా ఉండగలిగేటువంటి మీ ఆదరణను మేము రుచి చూచినటువంటి అనుభవం కలిగిన వారంగా మీ యొక్క సామర్థ్యాన్ని, పరాక్రమాన్ని మా యొక్క పరిస్థితులన్నిటిలో అనుభవపూర్వకంగా ఎరిగిన వారంగా మా మంటిఘటాలను సిద్ధపరిచి ముందుకు సాగించమని వేడుకుంటూ మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.